కార్యక్రమం నడిపించాల్సిందిగా ప్రసాద్ మిత్ర గారిని కోరుతున్నాను. మరి ఇప్పుడు ఇంత ఒకసారి అలాగే ఉన్నాడు సార్ ఘన సత్కారాన్ని వారికి అభినందన మందార అభిషేకం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు వేరే ఒకసారి అందరూ కూడా జిల్లా ఏర్పాటు చేసి మనకు ఎందుకంటే బాధ అనేటట్టుగా ఈ కార్యక్రమాలు చేసిన రంగంలో జరిగిన మీటింగ్ నేనేమి ప్రోగ్రాంలు అయితేనేమి సామాన్య ప్రజలకు అందవలసిన టెక్నీషియన్ సర్టిఫికేట్ అయితేనేమి అన్నీ మన హయాంలో జరిగినాయి. ఈ 3 సంవత్సరాలుగా చీకటి రాజ్యం వెళ్తుంది, ట్రైనింగ్ క్లాసులు జరుగుతులేదు అని ఈ మధ్య పాటలు రచన చేస్తూ నేను ముందుకు సాగడం జరుగుతుంది. కవితలో రాసే అలవాటు కూడా ఉండడం వలన అంటే కృత్రిమ మేధస్ అనే లూప్ ద్వారా నా యొక్క కవితలు కానివ్వండి, నా యొక్క పాటలు కానివ్వండి, వాటిని ట్యూన్స్గా మలిసి ఆ సాంగుల్ని నేను జనాల్లోకి తీసుకెళ్తే జనాదరణ పొందిన ఇలా చేస్తున్న ప్రయత్నంలో ఒక మా టీవీ టెక్నీషియన్ సహోదరుడు యొక్క పడే బాధలు, వాళ్ళ పడే ముందుకు ఎలా వెళ్ళాలి ఏంటి అన్న పాయింట్ మీద నేను ఒక పాట రాయడం జరిగింది. ఆ పాట ఒక యూనియన్ టెక్నీషియన్ అందరూ కూడా వినడం జరిగింది. అలాగే యూనియన్ పెద్దలో మన రాష్ట్ర యూనియన్ ఏఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్స్ యూనియన్ ఆ యూనియన్ వినడం జరిగిన తర్వాత మా ఎలక్షన్ 5వ తారీఖున జరిగిందండి. ఆ ఎలక్షన్లో మొత్తం చాలామందిని పిలవడం జరిగింది. అతిథిగా కూడా నన్ను పిలిచి నన్ను అక్కడ సన్మానం చేయడం జరిగింది. అది మా పిఠాపురం యూనియన్ శ్రీ శివదత్త ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ యూనియన్ సభ్యులందరూ కూడా ఈ యొక్క మన యొక్క సత్యనారాయణకి మనం ఒక శివ సత్కారం చేస్తే బాగుంటుందని చెప్పి నన్ను ఇక్కడ పిలిచి ఘన సన్మానం చేశాను. నిజంగా చాలా ఆనందకరం. నేను ఒక నాటక రచయితగా, ఒక సినీ నటుడుగా నా ప్రయాణంలో ఈ యొక్క పాటలు రచిస్తూ కూడా ఉత్తేజపరుస్తూ జనాలను ఉత్తేజపడుతూ నేను ముందుకు సాగడం జరుగుతుందండి. అలాగే మీడియా మిత్రులైన అందరికీ కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ప్రసాద్ రెడ్డి గారికి. ఎందుకంటే నేను చేసే పనిని నేను చేసే లేకపోతే నేను రచించే ఒక ఇదిని ఎదురు తీసుకెళ్ళి నన్ను పన్నస్థానానికి తీసుకెళ్ళి ఈరోజు మీ అందరి ముందు ఇలా కూర్చోవడానికి ప్రధాన కారణం ప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మా మేస్టార్ అయిన ప్రసాద్ మేస్టార్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన టీవీ టెక్నీషియన్ సహోదరులందరికీ, గౌరవాధ్యక్షులు బాబు గారికి, అధ్యక్షులు బాబు గారికి, సిట్టుబాబు గారికి, వీరబాబు గారికి, రమేష్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, కుర్రల్లాగా ఒక చంటి కుర్రల్లో కూడా మాకు ప్రోత్సహిస్తున్న మంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా మిత్రులు రాంబాబు గారికి మొత్తం అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. మీరు ఎంతవరకు ఎన్ని పాటలు రాశారండి? నేను ఇప్పటి వరకు సుమారు 210 పాటలు రాశాను. అందులో జనాదరణ పొందినవి మాత్రం 30 పాటలు అండి. ఆ 30 పాటలు మాత్రమే నేను బయటికి పెట్టడం జరిగింది. అది ప్రజెంట్ నేను యూట్యూబ్లోని గట్రా అప్లోడ్ చేయలేదండి. ఓన్లీ నా మిత్రులకి, నా యొక్క టెక్నికల్ సహోదరులకి, అలాగే నా బంధువర్గానికి మాత్రమే నేను పెట్టడం జరిగింది.
వాటి వలన నేను ఏ విధమైనది కూడా ఆశించకుండా నా యొక్క మిత్రులు ఒక సంతోషపరచాలన్న ఉద్దేశంతో నేను అది అందరికీ తీసుకెళ్ళడం జరిగింది. కానీ నా ఉద్దేశం ఆ ఉద్దేశంతో తీసుకెళ్ళేందుకే నన్ను ఈరోజు ఇక్కడి వరకు కూడా తీసుకొచ్చిందని చెప్పేసి నేను భావిస్తున్నాను.